హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బెంగళూరు నుంచి శ్రీరంగపట్నానికి అయితే వచ్చాము. మనకు శ్రీరంగపట్నం బెంగళూరు నుంచి శ్రీరంగపట్నానికి 152 కిలోమీటర్స్ అయితే పడుతుంది. మేము మా కార్లో అయితే వచ్చాము బెంగళూరు నుంచి శ్రీరంగపట్నానికి. మేము బెంగళూరులో పొద్దున్నే 6 గంటలకి మొదలైతే పొద్దున 9 గంటలకల్లా చేరుకున్నాము. ఈ గుడిలో శ్రీ రంగనాథ స్వామి దేవుడైతే ఉంటారు. ఇది రంగనాథ స్వామి ఆలయం అని కూడా పిలువబడును. కావేరీ నది తీరంలో ఉన్న త్రిరంగ ఆలయంలో ఇదొక ఆలయం, ఆదిరంగ ఆలయం. పురాణాల ప్రకారం కావేరి ఒకప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. కావేరీ నదిలో స్నానం ఆచరించే వాళ్ళు ఎక్కువగా కాలుష్యం చేయడంతో కావేరీ నది రంగనాథ స్వామికి విష్ణుదేవుడికి తపస్సు చేయగా విష్ణుదేవుడు కరుణించి, నీకు నేను వరం ఇస్తున్నాను, నిన్ను కాలుష్యం చేయనీయకుండా నీకు అండగా ఉంటాను అని చెప్పారనమాట. నీ కావేరీ నది తీరాన నేను ఉంటాను అని చెప్తూ అక్కడే వెలిశారు. అదే ఈ మొదటి గుడి అన్నమాట. ఇది ఆదిరంగం అని కూడా అంటారు. లోపల కెమెరా అయితే అలౌ లేదు. ఇదంతా నేను ఫోన్లో తీశాను మీకోసమని. ఇక్కడ చాలా స్తంభాలు, ఇంకా బయట విశాలంగా అయితే ఉంటుంది. ఫ్యామిలీస్తో వస్తే బాగా గడిపినట్టుగా ఉంటుంది. ఫొటోస్కి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి రథంకి వాడే వస్తువులు. గరుడ స్వామి, రంగనాథ స్వామికి వేసే ఇవి వస్తువులు. ఇది వచ్చేసి శ్రీరంగపట్టణం ఆదిరంగ. అలా శివనాసముద్రం అక్కడ ఒక రంగం, ఇక్కడ శ్రీరంగంలో అంత్యరంగం, ఆదిరంగం అంత్యరంగం కనిపిస్తుందా? అంత్యరంగం, ఆదిరంగం మరియు అంత్యరంగం అంటే అది మొదటి గుడి, ఇది 3వ గుడి. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది. ఆ గుడి నేను సరిగ్గా చదవలేకపోయాను, అంటే కెమెరాలో సరిగ్గా లేదు. మేము ఇంకా అలాగా టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి వెళ్దాం అనుకున్నాము. ఇది మసీద్ అన్నమాట. వెళ్దాం అనుకుంటే కాస్త మ్యాప్ గడిబిడి అయినందుకు మ్యాప్ సరిగ్గా గూగుల్ మ్యాప్ చెప్పలేదు. అలా వెళ్ళే దారిలో టిప్పు సుల్తాన్ డెడ్ బాడీ దొరికిన చోటు అయితే కనిపించింది. ఇంకా వీడియో అయితే తీశాను. టిప్పు సుల్తాన్ ఇక్కడే దొరికాడనమాట. బ్రిటిష్ వాళ్ళు చంపంగా టిప్పు సుల్తాన్ బాడీ ఇక్కడ దొరికింది. ఇదన్నమాట ఫోర్ట్. ఇదే ఫోర్ట్ అన్నమాట. ఇంకా మనం మైసూర్ లోపలికి వెళ్తాం రా. అదేదో మసీద్ ఉంది కదా, పోయింది. ఇంకా మేము అలా సమ్మర్ ప్యాలెస్కి అయితే వచ్చాము. సమ్మర్ ప్యాలెస్ మనం శ్రీరంగపట్టణం నుంచి 0.6 కిలోమీటర్స్ అయితే పడుతుంది. లోపల కెమెరా అయితే అలౌ లేదు, ఓన్లీ గార్డెన్ లోపల మరియు మ్యూజియంలో అయితే అలౌ అయితే లేదు. సమ్మర్ ప్యాలెస్ అంటే టిప్పు సుల్తాన్ అప్పట్లో సమ్మర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్తో ఈ ప్యాలెస్కి అయితే వచ్చేవాళ్ళు అనమాట. ఈ ప్యాలెస్లో వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్కటి వస్తువు అయితే ఉంటాయన్నమాట. సో బయట టికెట్స్ కట్టి లోపలికి అయితే రావాలి. మనము ఎట్లా పోవాలి ఇప్పుడు మనము?
ఇక్కడ చూసారా, చాలా పెద్ద అంటే పెద్ద మామిడి చెట్టు. మామిడికాయలు కూడా చాలా చాలా ఉన్నాయి. చాలా పెద్దది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఏమో తెలియదు, కానీ కాయలు మాత్రం అట్లా ఇట్లా లేవు చూడండి. కానీ కాపలా కాస్తున్నారు అన్నిట్లకి. సో కష్టం. ఇంకా మనం ప్యాలెస్ లోపల నేను అంటే బోట్స్ ఏం పెట్టలేదు. బోట్స్ ఏం పెట్టకపోవడంతో నేను జాగా సెల్ఫీ స్టిక్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాను. బట్ లోపల విజిల్ వేసేసారు, ఇంకా తీసేశారు. సారీ ఫర్ దట్. లోపల బ్రిటిష్ వాళ్ళవి అవి ఇవి ఏమేమి యూజ్ చేసేసారు అన్నీ చూపిస్తారు. పెయింటింగ్స్ కూడా చూపిస్తారు. సో ఇదన్నమాట అంతా పెయింటింగ్స్. అప్పటి కాలంలో ఏమైంది, అక్కడ ఉండే వాళ్ళు ఏం చేసే వాళ్ళు అంతా ఉండేవి ఉన్నాయి. సారీ ఫర్ దట్. మీరు చూసేయండి. ఇది కోట. ఫ్యామిలీ ఆడ రాసలేరులే, కెమెరా యూస్ చేయకండి. నీళ్ళు పడేటప్పుడే తాగిపోవచ్చు కదా. ఇంకా మేము అలా త్రివేణి సంగమంకి అయితే వచ్చేసాము. త్రివేణి సంగమంలో 3 నదులు అయితే కలుస్తాయి. త్రివేణి సంగమం వచ్చేసి సమ్మర్ ప్యాలెస్ నుంచి 3.5 కిలోమీటర్స్ మాత్రమే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా అయితే ఉంది. ఇక్కడ 3 నదులు అయితే కలుస్తాయని చెప్పాను కదా. అవే కావేరి, లోకపావని, హైమావతి 3 నదులు అయితే కలుస్తాయన్నమాట. పూర్వకాలంలో రంగనాథ స్వామి ఆలయం దర్శించుకునే ముందు భక్తులందరూ త్రివేణి సంగమంలో స్నానమాచరించి దేవుడి దగ్గరికి రంగనాథ స్వామి ఆలయంకి అయితే దర్శించుకుంటారు. ఇప్పటికి కూడా కొంతమంది దర్శనం చేసుకునే ముందు త్రివేణి సంగమంలో స్నానమాచరించి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ చేపలు కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అస్థికలు కూడా కలుపుతారు. ఇక్కడ చూసుకున్నట్టే అయితే మీరు చాలామంది ఈత కొడుతున్నారు, స్నానం ఆచరిస్తున్నారు. సో మేము చెప్పాను కదండి, ఇక్కడ అది వచ్చేసి లోకపావని, ఇది హైమావతి, ఇది వచ్చేసి కావేరీ నదులు అన్నమాట. మీరు ఫ్లో కూడా చూసుకోవచ్చు. కావేరీ నది ఫ్లో ఇది. కావేరీ నది ఫ్లో వచ్చేసి ఆ మధ్యలో చూసారా సుడిగుండం ఏర్పడింది. అటు నుంచి ఇంకా మేము అలా నిమిషాంబ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి త్రివేణి సంగమం దగ్గరలోనే ఉంటుంది. పూర్వం ఋషులు శివుని అంశంతో పుట్టిన ఒక ఋషి యజ్ఞంలో కూర్చుంటే రాక్షసులందరూ భంగం చేస్తుంటే అమ్మవారు
ఋషి పార్వతీదేవికి అడిగింటే అమ్మవారు నిమిషంలో ఆయన కోరిక తీర్చి నిమిషంలో అందరినీ చంపేసింది. అందుకు నిమిషాంబ అని అమ్మవారు పేరు వచ్చింది. ఇంకా అలాగా మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ఈ మైసూర్ ప్యాలెస్ ఏంటంటే బయట టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. మైసూర్ ప్యాలెస్ లోపలంతా చూపిస్తాను పదండి. ప్యాలెస్ లోపలి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ప్యాలెస్ దగ్గర ఎంట్రీ దగ్గర మనం చెప్పులు అయితే విడిచేయాలన్నమాట. చెప్పులు విడిచేసి వెళ్ళిపోవాలి లోపలికి. లోపల టిప్పు సుల్తాన్ ప్యాలెస్, అదే టిప్పు సుల్తాన్ ఏమేమి ఉంది, ఏమేమి చేశారు, ప్యాలెస్ ఎలా ఉందని అయితే చూపిస్తాను పదండి. ఏందత్త ఇవి పెట్టలా? స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, నగలు అవన్నీ పెట్టుకుంటున్నారు. ఓకే. పట్లో ఏమో బా వీళ్ళు పెట్టినారు. ఓ రెడీ వయసు ఇక్కడ మీరు అష్టే. దంతాలు మంత్రి బతుడా శిల దొరకలేదేమో, పేపర్ పెట్టిన. ఈ హాల్వేలో చల్లగా ఉంది. రాజులు రాణులు ఎంత సోకుగా తిరిగింటారు. రాజులు రాణులు ఎంత సోకుగా తిరిగింటారు. హోటల్లో
ఫ్యాన్లు లేవు. దాని మీద ఒక విషయం మాట్లాడు. ఇక్కడ కూర్చొని ఆడ స్టేడియం, ఇదంతా స్టేడియం అనుకోండి, అక్కడంతా క్రికెట్ జరుగుతుంటే చూస్తుండే వాళ్ళు అనమాట. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒకరిని దత్తత చేసుకొని వాళ్ళు ఇది చేస్తారు. ఈయన ఉన్నాడు చేసుకో. ఈయన ఇప్పుడు లాస్ట్ చనిపోయిన రాజు. ఇప్పుడు కొత్తగా ఈయన దత్తత చేసుకున్న కొడుకు చేసినావా? ఆ కొడుక్కి ఫస్ట్ టైం కొడుకు ఫ్యామిలీకి ఉన్నది అలా ఒకటి. ఇదేమన్నా హాల్వేనా అమ్మ? ఆడ ఇదేమో స్టేడియం అనుకుంటా. అమ్మమ్మ దర్బార్ లిఫ్ట్. రాజు చంద్రవతి సీనే మళ్ళా రావట్లేదు సరిగ్గా. లైట్స్ ఎక్కువ అమ్మమ్మ జాగ్రత్త. దసరా అవి వాడతారు ప్రతి దసరాకి ఇవే, అందుకే నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఫోటో తీసుకోవాలి. మేము అలా ఫిష్ అక్వేరియంకి అయితే వెళ్ళిపోతున్నాము. దగ్గరలోనే ఉంటుంది ఫిష్ అక్వేరియం కూడా. ఫిష్ అక్వేరియంకి వెళ్ళిపోయి 3 షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ పార్కింగ్ అంతా చేసేసుకొని, అంటే కొంచెం పార్కింగ్ ఇరుగ్గానే ఉంటుంది. అవునా? పెద్ద కారు కాబట్టి పార్కింగ్ చేసేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూసారా పెద్ద, ఇది వచ్చి యాంగులర్ ఫిష్ అనమాట. మొన్న బయటకు వచ్చింది కదా, అదే ఇది యాంగులర్ ఫిష్. పెద్దది, బయటకే ఇంత పెద్దగా ఉంది, లోపల ఇంకెంత పెద్దగా ఉంటుందా అని పోయినాం. చూసారా ఎంత పెద్దగా ఉందో నోరు. The angular fish. మింగేసలే యాక్చువల్లీ ఏంటంటే మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి కాస్త పెద్దగానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పర్ మనిషికి 300 రూపీస్
చాలా దారుణం. 300 రూపీస్ పెట్టాలా మనిషికి అక్వేరియం కోసం, అందుకని ఇంకా వెళ్ళిపోతున్నాం. దీనివల్ల ఇంత ఖాళీగానే ఉన్నాం కాబట్టి మేము ఇంకా చాముండి హిల్స్కి అయితే వెళ్ళిపోదాం. అదే అమ్మవారి దగ్గరికి దర్శించుకోవడానికి అయితే వెళ్దాం. వద్దామా 300 అంట. అమ్మవారి దగ్గరికి కర్నూలులో బెటర్ 50 రూపాయలు. స్టార్ట్ అయిపోయాము. అలా పైకి వచ్చేసి పార్కింగ్ హాల్లో పెట్టేసి ఇంకా ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి వెళ్ళిపోవాలి దర్శనంకి. షాపింగ్ కూడా చాలా ఉంటాయి. మన మధురై స్వామికి మెట్లు పెట్టి సైడ్కి షాపింగ్స్ ఎలా పెడతారు, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి షాపింగ్స్. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇలాగే దర్శనం అదే గుడి వరకు ఇలాగే ఉంటుందన్నమాట. అంచు చెప్పలేంట్రా, అని చెప్పలే అన్నారు. ఏ బాబాయ్ హెవెన్. ఖాళీగా ఉందా? ಚಪ್ಪಲೆಲ್ಲ ಬಿಡವಾಗಿಲ್ಲ. ಚಪ್ಪಲ್ ಸ್ಟ್ಯಾಂಡಲ್ಲೇ ಬಿಟ್ಟೋಗಿ, ಬ್ಯಾಗ್ ತಗೊಳ್ಳಿ, ಬ್ಯಾಗೆಲ್ಲ ಹಾಕಿ ಚಪ್ಪಲೆಲ್ಲ ಸ್ಟ್ಯಾಂಡಲ್ಲೇ ಬಿಟ್ಟೋಗಿ, ಮುಂದೆ ಅಲೋಗಿರಲ್ಲ, ಚಪ್ಪಲ್ ಸ್ಟ್ಯಾಂಡಲ್ಲೇ ಬಿಟ್ಟೋಗಿ. సో ఇక్కడ మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము స్పెషల్ దర్శనంకి. మేము ఏమనుకున్నామంటే ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉంది, వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకులే పిల్లలు ఉన్నారు కదా అని 100 రూపీస్ దర్శనం అయితే తీసుకున్నాము. తక్కువ మంది ఉన్నాం అనుకోండి, అంటే కొంతమంది రాలేదు, చూసారని వెళ్ళిపోయారు వాళ్ళు. పిల్లలే కదా వాళ్ళకు అవసరం లేదని చెప్పి మేము తీసుకున్నాము. 5 మెంబర్స్ అంతే. 100 రూపీస్ దర్శనం తీసుకున్న వాళ్ళకైతే నిజంగా చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే చాలా దగ్గరికి తొందర పంపించేస్తారు లోపలికి. అంటే తొందర పంపించడం అంటే లైక్ వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే 5 లడ్లు కూడా ఇస్తారు. ఒక టికెట్కి 1 లడ్డు అంటే 5 లడ్లు ఇచ్చేస్తారు. ఏది మళ్ళీ ఇంకా మేము దర్శనం చేసేసుకొని అయితే బయటకు వచ్చేసాము. కానీ ఫ్రీ దర్శనం 30 రూపీస్ దర్శనం, 100 రూపీస్ దర్శనం మొత్తం దర్శనం వెళ్ళే టైంలో అందరినీ కుక్ చేశారు. ఇది కూడా ఒక శక్తిపీఠమే. ఇక్కడ అమ్మవారి సతీదేవి దర్శనం అయినాము, లడ్లు అయితే ఇచ్చినారు. సో ఇది నా 4వ అగ్గిరవ్వలు మొక్కజొన్నలు వచ్చేస్తున్నాము. ఫ్రీ దర్శనం వాళ్ళు అందరికీ తిరుపతిలో యాడ్ చేసినట్టు ఇక్కడ యాడ్ చేసేసినారు. ఒత్తుకుపోయి పాపం వీడైతే నా గిలగిల ఉప్పు అనుకుంటూ వస్తాను. ఇంకా వీనికి గాలి ఆడట్లే. అంతే అండి సంగతులు. అంచు హాయ్ చెప్పు. అంచు అంచు ఏ అంచు 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 హాయ్ చెప్పు. అటిట్యూడ్ పోరా అంట. నువ్వే పోరా. ఇది వచ్చేసి మైసూర్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడైతే అంత మొత్తం మైసూర్ అంతా కనిపిస్తుంది.
ఆడుందత్త మైసూర్ ప్యాలెస్. ఆడ పైన నుంచి చూసా కనిపిస్తుంది రా ప్యాలెస్. అవతల పక్క మీరు గుడి వెనకాల నిల్చుంటే ఆడ కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. ఇక ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది గుడికి. కింద విని రాదా అంట బయలుదేరుతున్నాం. అయితే ఇంకా మైసూర్లోనే ఫేమస్ హోటల్కి అయితే వచ్చేసాము. ఓల్డ్ ఒరిజినల్ వినాయక మైలరీ. ఇక్కడ దోశ ఇడ్లీ విత్ బటర్ భలే ఉంటుంది. ఆ రెండే ఇస్తారు, నిజంగా భలే ఉంటుంది. నిజంగా 2 దోశలు అయితే తిన్నాను నేను, ఒకటి కూడా సరిపోదు అనుకోండి ఎవరికి. దోశ ఫ్లఫీ దోశ విత్ కర్రీ ప్లస్ పైన బటర్ అయితే వేసిస్తారు. నిజంగా భలే ఉంది అనుకోండి, చాలా మెత్తగా ఫ్లఫీగా భలే ఉంది. మస్ట్ ట్రై అన్నమాట ఇది, మస్ట్ ట్రై హోటల్ అన్నమాట ఇది. ఇది మనకు మైసూర్లోనే ఉంటుంది. అండ్ పక్కనే కాఫీ షాప్కి అయితే వెళ్ళిపోయాము. నేను ఒక కాఫీ అయితే చెప్పాను. కాఫీ కూడా చాలా బాగుంది, యాంబియన్స్ కూడా చాలా బాగుంది అనుకోండి. సో ఇదైతే నేను తీసుకున్నాను కాఫీ. దీని తర్వాత ఈరోజు అంతా ఖాళీయే కాబట్టి, అంటే చాముండి అమ్మవారికి అయితే వెళ్ళిపోయాము కాబట్టి పొద్దున్నే లేట్గా లేసాము. నుంచి బయలుదేరి మైసూర్ జూకి అయితే వెళ్తున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి అప్పుడు చెప్పేసాడు అనుకుంటున్నాడా? పార్ట్ 2 కూడా ఉంది బిగులు.